సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాయినాథుడు తీసుకున్నటువంటి దక్షిణకి 100 రెట్లు తిరిగి ఇవ్వాల్సి ఉండేది. ఇట్లా అనేక మందికి జరిగింది. దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడస్ అనేటువంటి ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుతూ ఉండేవాడు. అందుచేత అతను ధనము సంచి తీసి బాబా ముందర కుమ్మరిస్తాడు. దీని ఫలితంగా ఆనాటి నుంచి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేదని చెప్పి చెప్తాడు. ఎల్లప్పుడూ కావలసినంత ధనాన్ని గణపతిరావు బోడస్కు దొరుకుతూ ఉండేది. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కనక్కర్లేదని అర్థం కూడా పెక్కు సంఘటన వల్ల మనకు తెలుసుకున్నాం. దీనికి ఉదాహరణ, బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేని అడుగ్గా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదని, దానికి బాబా ఇట్లన్ను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుండి నాకు దక్షిణ ఇమ్ము అని చెప్పి అడుగుతాడు. దక్షిణ అనగా ఇచుట గ్రంథము నుంచి